మన వాహనాలకి పెట్రోల్ రిజర్వ్‌లో వచ్చిన వెంటనే మనం దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందో లేదో చూస్తాం. అదే మన ఇంటికి ఇంధనం డబ్బు కదా! డబ్బు కూడా అలా రిజర్వ్‌లో ఉందో లేదో మనం చూసుకోవాలి కదా! అదే ఎమర్జెన్సీ ఫండ్ లేదా అత్యవసర నిధి. దీనికి మీకొక ఉదాహరణ చెప్తా ఒక్కసారి వినండి. రామయ్య అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎక్కువ ఆస్తి కలిగి ఉండేవాడు. అంటే ఆయనకి ఆస్తులు, ఇల్లు, స్థలాలు, పొలాలు ఉండేవి. కానీ చివరి వరకు కూడా ఆయన ఆస్తుల్ని అమ్మడానికి ఇష్టపడేవారు కాదు. చాలా మంది ఆ ఆస్తులు అమ్మమని ఆయనకి సలహాలు ఇచ్చినప్పటికీ ఆయన ఆస్తులు అమ్మేవాడు కాదు. ఇలా చివరి వరకు కూడా డబ్బుకి చాలా చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. పడుతూనే వచ్చాడు కూడా. అయితే చివరి రోజుల్లో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 10,00,000 అత్యవసర నిధి అంటే ఎమర్జెన్సీగా డబ్బులు అవసరం అయ్యింది. ఆ టైంలో ఆయనకి డబ్బులు లేకపోవడం వల్ల ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కొన్ని రోజులకి మరణించారు. ఇదే విధంగా వాళ్ళ మనవడు రామయ్య గారి మనవడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ 60,000 జీతంతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు హైదరాబాద్లో. ఆయనకి నెలకి 60,000 జీతం వస్తుంది. ఈ జీతంతో పాటు ఆయన సొంతంగా కారు కొనుక్కున్నాడు. వాటితో పాటు ఈఎంఐలో ఇల్లు కూడా కొనుక్కున్నాడు. ఇంటి రుణం మరియు కారు రుణం ప్రతి నెల ఈఎంఐలు కడుతూనే వచ్చాడు. చివరికి కొన్ని రోజుల తర్వాత ఆయనకి పెళ్లి కూడా జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత కూడా ఈ ఈఎంఐలు కడుతూ ఈ జీవితాన్ని ఇలా కొనసాగిస్తూనే ఉన్నాడు. చివరికి ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే వీళ్ళ తాతయ్య ఆస్తిపరుడు అయినప్పటికీ చివరి రోజుల్లో కూడా డబ్బు కోసం చాలా ఇబ్బంది పడ్డాడు. ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండ్ అత్యవసర నిధి లేకపోవడం వల్ల. ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే వీళ్ళ మనవడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినప్పటికీ కూడా ధనవంతుడు కాలేకపోయాడు. వీళ్ళ తాతయ్య ఆస్తిపరుడు అయినప్పటికీ ధనవంతుడు కాలేదు. కానీ వీళ్ళ మనవడు కూడా ధనవంతుడు కాలేకపోయాడు. డబ్బులు సంపాదించినప్పటికి కూడా. ఇక్కడ మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే మీరు మీ వచ్చిన జీతంలో 6 నెలల జీతం మీ ఎమర్జెన్సీ ఫండ్ గా ఉంచుకోండి. ఎందుకంటే మీకు ఒక అత్యవసర నిధిగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా జాబ్ కోల్పోయినప్పుడు మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా ఎప్పుడైనా ఆరోగ్య సమస్యలు మీ పిల్లలకు కానీ మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఏదైనా సమస్యలు వస్తే ఈ యొక్క మీరు దాచుకున్న ఫండ్ అప్పుడు చాలా ఉపయోగపడుతుంది. వ్యవసాయం చేసే రైతులకైతే ఒక పంట 2 పంటలు వేసిన వారికి ఒక పంట ఆస్తి డబ్బుగా చేసుకొని తెచ్చిన లాభాన్ని వాళ్ళు దాచుకుంటే ఎప్పుడైనా పంట నష్టం వచ్చినప్పుడు వాళ్ళు అప్పులు వాడకుండా ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడవచ్చు. వీటితో పాటుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే వ్యాపారస్తులు కూడా ఉంటారు. వాళ్ళకు వచ్చిన లాభాల్లో 20-30% లాభాలు వాళ్ళు ప్రతి నెల దాస్తూ ఎప్పుడైనా నష్టాలు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి అత్యవసర అవసరాలు వచ్చినప్పుడు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు పొదుపు ఎలా చేయాలి, జీవితంలో ఎలా ముందుకు మనం రావాలి, మధ్యతరగతి నుంచి కొంచెం మంచిగా ధనవంతుల స్థాయికి ఎలా వెళ్ళాలి ఈ వీడియోలో ఇక ముందు వచ్చే వీడియోలో కూడా మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.